ఇక ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు ఎల్బీ నగర్లోని రంగారెడ్డి కోర్టు ముందు బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష నిర్వహించారు. అడ్వకేట్లకు ప్రొటెక్షన్ కరువైందని, ప్రభుత్వం వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ బలపరిచే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వైకుంఠరెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చి 11 ఏళ్ల తర్వాత కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను ఇతర రాష్ట్రాల వారికి కేటాయించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అర్హులైన అడ్వకేట్లకు పీపీల పోస్టులు రాకుండా అడ్డుపడడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా టెన్యూర్ పీపీల వ్యవస్థను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ఈ రిలే నిరాహార దీక్ష అనేది ఒక రోజు 2 రోజులు కాదు. మేము మా డిమాండ్లు సాధించుకునేంత వరకు మేము పోరాడుతాం. రోజు ఒక ప్రోగ్రాం కూడా పెట్టుకుంటాము. అన్ని కోర్టులు కూడా సానుకూలంగా స్పందించినాయి. అందరు కూడా స్వచ్ఛందంగా ఇది ఒక రంగారెడ్డి జిల్లా సమస్య, ప్రతి కోర్టు ప్రతి అడ్వకేట్ సమస్య. మమ్మల్ని 350-400 మంది క్యాడర్ పీపీలకు హెడ్ అయిన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మమ్మల్ని డామినేట్ చేసి మేము భరించాలి. మేము ఊరుకునేటోళ్ళంగా మేము ఎన్నో కేసులు చూస్తాము. ఎంతో మందిని ఇవాళ లీడర్లు గాని పోలీసు వాళ్ళు గాని మాయి గాని కేసులు వస్తే బాధించేటోళ్ళం మేము. ఇవాళ మమ్మల్ని డామినేట్ చేయాలని మమ్మల్ని శాసించాలని చూస్తే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బుద్ధి చెప్తాము. ఆమెను తిరిగి ఆంధ్రాకు పంపించేంత వరకు కూడా మేము ఈ దీక్షను విరమించేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా పోలీసు వారికి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కు హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా మా రంగారెడ్డి జిల్లాని ప్రధాన భూమిక పోషించి ఇక్కడి నుంచే ఉద్యమం స్టార్ట్ అయింది. ఏ ఉద్యమం అయినా రంగారెడ్డి జిల్లా కోర్టు ఎవరైనా దిగిరాక తప్పప్పుడు కూడా ఈ ఉద్యమాన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మేము ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చెప్తున్నాం. మిగిలిన జిల్లాలు కూడా మేము రేపటి నుంచి పర్యటిస్తాం. ప్రతి దగ్గర కూడా ఉధృతం చేస్తాం. అన్ని కార్యక్రమాలు కూడా. నా పేరు కొండల్ రెడ్డి బాయి, ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్